హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నానంటే, కొత్తగా 2025లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోసం అని చెప్పేసి మీ అందరికీ కూడా విజయం కలగాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అయిపోయాక జనవరి లేదా ఫిబ్రవరి నెలలో తెలంగాణ జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ కొత్తది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్ల విడుదల అనేది అవుతాయి. దాదాపు 6,000 దాకా టీచర్ పోస్టులు మళ్ళీ భర్తీ చేస్తామని చెప్పేసి ఈ మధ్య డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు. ఎస్సీ వర్గీకరణ రిపోర్టు కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఒక మీటింగ్లో కూడా చెప్పారు. ఓ 10 రోజులు, అప్పటికే 5 రోజులు 10 రోజుల్లోనే వస్తుందని అన్నారు. ఇప్పటికి వచ్చి ఉండాలి, లేదంటే నెలాఖరు కన్నా కంప్లీట్ అయి ఉండాలి. చాలామంది గ్రూప్ 1 వస్తుందా, గ్రూప్ 2 వస్తుందా అని అడుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ సాక్షిగా మనకి అక్టోబర్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాలి. మీ అందరికీ తెలుసు, ఎస్సీ రిజర్వేషన్ సంగతి తేలగానే ఇదనేది రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ మొదలు పెట్టాల్సిందే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ అనేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా మొదలు పెడుతుంది. అందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. ఇక 2025లో కొత్తగా భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి అన్ని ఎగ్జామ్స్లో కూడా కామన్గా కీలకంగా ఉండేది అన్ని ప్రశ్నలు కనబడింది. అన్ని ఎగ్జామ్స్కి కూడా కామన్గా ఉండేది జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి మీరు ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, ఏం పుస్తకాలు చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూడండి. మధ్య మధ్యలో చూసుకుంటూ పోతే అర్థం కాదు, ప్రిపరేషన్ విధానం ఏంటనేది మీకు ఐడియా రాదు. చాలామంది కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే మొన్నటిదాకా సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి సడన్గా స్టేట్ ఎగ్జామ్స్ రాయాలి అని ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో పనికి వస్తుంది. అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళలో కూడా నాకు చాలామంది మెసేజ్ పెట్టారు. ఒక అతను చాలా పెద్ద మెసేజ్ పెట్టాడు. ఆయన హ్యాట్సప్ అతని ఇదికి, ఎందుకంటే అడ్వాన్స్గా ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి అనే ఒక ఆలోచన పెట్టినందుకు ఆయనకి చాలా హ్యాట్సప్ చెప్తున్నాను నేను. ఇది మెసేజ్ పెట్టాడు, చాలా మెసేజ్. అతనికి నేను రిప్లై కూడా ఇచ్చాను. నేను ముందుగా ప్లాన్ చేసుకోవడం అనేది గ్రేట్ అనమాట. అది మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఏ పుస్తకాలు చదవాలి, జనరల్ స్టడీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలి అనేది, మొత్తం ఏ టాపిక్స్ ఉంటాయి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. కొత్తగా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇది అనేది కామన్ సిలబస్గా ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్ అనేది తెలంగాణలో టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలన్నిటికీ కూడా జనరల్ స్టడీస్ దాదాపుగా కామన్గా ఉంటుంది. పోలీస్ ఉద్యోగాలు కూడా దాదాపు ఇలానే ఉంటుంది. 1-2 అంశాలు అదనంగా ఉంటాయి. ఇది కాకుండా మనకి ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్లు రాసే వాళ్ళకి, తర్వాత అగ్రికల్చర్ పోస్టులు, తర్వాత ఇంజనీరింగ్ పోస్టులు రాసే వాళ్ళందరికీ, వీళ్ళందరికీ కూడా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 3 దాకా ఒకవేళ పడితే విఆర్ఓ కానీ విఎల్ఓ అనే పేరు ఏదైనా పెడతా ఉంటున్నారు కదా, అది ఒకవేళ ఆ పోస్టులు పడ్డా కానీ వీటన్నిటికీ కూడా డిగ్రీ రాసే వాళ్ళకి ఛాన్స్ అనే ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుందా, ఇంగ్లీష్ మీడియం ఉంటుందా అని కొంతమంది అడుగుతున్నారు. కొత్తగా రాస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియంలో కూడా ఉంటుంది. అన్నీ కామన్గా ఇస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే బైలింగ్వల్లో ఇంగ్లీష్ తెలుగు ఎప్పుడైనా ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే మైనస్ మార్కులు ఉంటాయని కొంతమంది అడుగుతారు. మైనస్ మార్కులు అసలు ఏ ఎగ్జామ్కి, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి దేనికి కూడా లేవు. తర్వాత జనరల్ స్టడీస్ అనేది ఎలా ఉంటుందంటే, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3 వాళ్ళకి మోడరేట్ నుంచి హార్డ్గా ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్టేట్మెంట్ మోడల్స్ ఎక్కువగా ఉంటాయి, చదువుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే విఆర్ఓలు కానీ లేకపోతే మిగతా పోస్టులకు సంబంధించి కానీ ఈజీ నుంచి మోడరేట్ స్థాయిలో ప్రశ్నలు అనేవి ఉంటాయి. మనం మొత్తం 3 వీడియోలలో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి దాదాపు 13 అంశాల గురించి మనము చెప్పుకుందాము. అసలు జనరల్ స్టడీస్లో ఏమేమి అంశాలు ఉంటాయి అన్నది ఒకసారి చూస్తే, మనం ఇక్కడ జాతీయ, ప్రాంతీయ, వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దీంట్లో ఉంటాయి. సెకండ్ టాపిక్ వచ్చేసరికి అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ దానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక మూడోది వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించినటువంటి విజయాలు. జనరల్ సైన్స్లో మనకు 3 సబ్జెక్టులు ఉంటాయి తెలుసు మీకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి భారత్ సాధించినటువంటి విజయాలు. వీటిలో అన్ని విడివిడిగా నేను మళ్ళీ చెప్తాను. పర్యావరణ అంశాలు, తర్వాత విపత్తు నిర్వహణ, ఉపశమన వ్యూహాలు, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 4వ టాపిక్ కింద వస్తాయి. ఇక 5వ టాపిక్ ప్రపంచ, భారత,
తెలంగాణ భూగోళ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము. అంటే ప్రపంచ వరల్డ్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. అలాగే ఆర్థిక శాస్త్రంకి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, తర్వాత తెలంగాణ ఎకానమీ. వీటికి సంబంధించినటువంటి టాపిక్ 5లో ఉంటుంది. ఇక 6కు వచ్చేసరికి భారత రాజ్యాంగము. 6లో భారత రాజ్యాంగము, అది తయారీ విధానం కానీ అన్ని మొత్తం కూడా సైలెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ 7కు వచ్చేసరికి దేశ రాజకీయాలు, ప్రభుత్వ పాలన. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి పాలిటిక్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి 7వ టాపిక్ కింద ఉంటాయన్నమాట. 8వ టాపిక్ వచ్చేసరికి భారతదేశ ఆధునిక చరిత్ర, స్వాతంత్ర ఉద్యమం మీద ఫోకస్. ఇది జనరల్ స్టడీస్లో మాత్రము ఆధునిక చరిత్ర, స్వాతంత్ర ఉద్యమం మీద ఫోకస్ అనేది ఉంటుంది. పేపర్లో సెకండ్ పేపర్కు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ సపరేట్గా పేపర్ అనేది ఉంది కాబట్టి దాంట్లో మనకి ఫస్ట్ మొత్తం ఇది సింధు నాగరికత దగ్గర నుంచి మొట్టమొదటి ప్రాచీన నాగరికతలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కానీ మిగతా వాళ్ళకి మాత్రము గ్రూప్ 4 స్థాయి కానీ లేకపోతే విఆర్ఓలు కానీ ఇంకొకటి స్థాయి కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే దేశ ఆధునిక చరిత్ర మాత్రమే ఉంటుంది భారతదేశంలో. అలాగే ఫుల్గా స్వతంత్రోద్యమం, ఫ్రీడమ్ ఫైటింగ్ మీద దాని మీదే ఫోకస్ అనేది ఉంటుంది. ఇక 9 తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. మేమందరికీ తెలుసు మూమెంట్, తెలంగాణ మూమెంట్, అలాగే తెలంగాణ హిస్టరీ కూడా 9వ టాపిక్ కింద కవర్ అవుతాయి. ఇక 10కి వచ్చేసరికి తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు, తర్వాత సాహిత్యము. ఈ తెలంగాణ లిటరేచర్ కానీ దీనికి సంబంధించినటువంటి వారసత్వము, ఇట్లాంటివన్నీ కూడా కళలు కానీ ఆర్ట్స్ కానీ సాహిత్యము, ఇవన్నీ కూడా దాంట్లో కవర్ అవుతాయి అన్నమాట. ఇది 11 తెలంగాణ రాష్ట్ర విధానాలు, విధానాలు అంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి రాష్ట్ర పథకాలు కానీ వివిధమైనటువంటి పాలసీలు కానీ దీంట్లో ఉంటాయి. ఇక ఇవి కాకుండా గ్రూప్ 1, 2, 3 స్థాయిలో ఏమేమి ఉంటాయంటే సామాజిక వేలి, హక్కులు, అంశాలు, సమ్మిళిత విధానాలు అని. అంటే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ, తర్వాత మైనార్టీలు, మహిళలు, బాలలు వీళ్ళందరికీ కల్పించినటువంటి మానవ హక్కులు కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కమిషన్లు కానీ వాటికి సంబంధించిన అంశాలు కానీ వాళ్ళకి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ వీటన్నిటినీ కూడా గ్రూప్ 1, 2, 3 స్థాయిలో ఉంటాయి. ఇవి పోలీసు ఉద్యోగాల్లో కూడా ఉన్నాయి. ఇక 13కి వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీష్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటాయి. అదే గ్రూప్ 4 ఇంటివరకు ఉన్నట్లయితే 8th క్లాస్ స్టాండర్డ్లో అని ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక విఆర్ఓ కానీ పడితే అవి 8th స్టాండర్డ్లోనే ఉంటాయి. మామూలుగా జనరల్గా అయితే బేసిక్ స్టాండర్డ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా మనకి సెక్రటేరియట్ ఎబిలిటీస్ కింద అంటే మెంటల్ ఎబిలిటీ కానీ, తర్వాత మనకి లాజికల్ రీజనింగు, తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా మొత్తం అర్థమెటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షను, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మొత్తం 13 అంశాల గురించి మనము ఈ 3 వీడియోలలో చెప్పుకున్నాము. ప్రస్తుతం ఈ వీడియోలో జనరల్ స్టడీస్ నుంచి మొదటి టాపిక్ నుంచి 5వ టాపిక్ వరకు కూడా వివరంగా చెప్తాను. చాలా పెద్దగా వస్తుంది కాబట్టి 3 వీడియోలుగా చేశాను నేను. అన్ని ఉద్యోగాలకి కూడా పనికొస్తుంది ఇది ఈ వీడియో అనేది. ఇక రెండో వీడియోలో ఏంటంటే 6 నుంచి 12 టాపిక్స్ చెప్తాను. ఇక 3వ వీడియోలో ప్రత్యేకంగా మెంటల్ ఎబిలిటీలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్లో ఎలాంటివి వస్తాయి, ఈ మొత్తం 3 వీడియోలు కూడా నేను వివరిస్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో తెలంగాణ జరిగే అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఉండే జనరల్ స్టడీస్లో 13 టాపిక్స్లో ఫస్ట్ 5 టాపిక్స్ ఏంటనేది మనము చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన తెలంగాణ ఎగ్జామ్స్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ జాతీయ, ప్రాంతీయ, వర్తమాన అంశాలు. ఇది నేషనల్ కూడా ఉంటాయి, దీంట్లో ఇంటర్నేషనల్ కూడా ఉంటాయి, తర్వాత రీజనల్ కూడా ఉంటాయి. అంటే కరెంట్ అఫైర్స్ మీరు ఎగ్జామ్స్ రాయబోయే ఏడాది నుంచి ఏడాదిన్నర ముందు వరకు కూడా చూసుకోవాలి. అంటే 1.5 year 1 year ఆర్ 1 year వరకు ముందు నుంచి కూడా ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో కావాలి. ఇంకా చెప్పాలంటే 6 నెలల ముందు మాత్రం ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏ ఎగ్జామ్ జరిగినా సరే ఆ ఎగ్జామ్కి ముందు ఇలా మీరు ప్లాన్ చేసుకొని ఎప్పుడు పడ్డ నోటిఫికేషను మీరు ఆ విధానంలో చదువుకోండి. ఇక కరెంట్ అఫైర్స్లో ప్రాంతీయ అంశాలు అంటే తెలంగాణకు సంబంధించినవి ఉంటాయి. జాతీయ అంశాలు అంటే దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి అంశాలు కానీ అన్నీ కూడా కవర్ చేసుకోవాలి. ప్రతి ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే మిగతా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. సో మీరు కరెంట్ అఫైర్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ప్రత్యేకంగా ఫోకస్ అనేది చేయాలి. అంటే ఇతర సబ్జెక్టుల బేస్డ్గా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు అనేవి ఉన్నాయి. అవి మొన్న దానికి సంబంధించి దేశంలో పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఎన్నికలు జరగాలి.
జరగాలని చెప్పేసి, దానివల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, నిరంతరం ఎన్నికలతోనే సరిపోతుంది టైం అంతా అని దానికి బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది, మీకు అందరికీ తెలుసు. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా పంపారు. ఇది కరెంట్ అఫైర్స్ కింద వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో ఇలాంటి జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా జరిగాయా, జరిగితే అవి ఎప్పుడు జరిగినాయి, ఇలాంటివన్నీ మనం వెనక్కి బ్యాక్కి వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది పాలిటీ కింద కవర్ అవుతాయి. అలాగే వార్తల్లో ప్రదేశాలు ఉంటే దానికి సంబంధించి జాగ్రఫీ కింద కవర్ అవుతాయి. బడ్జెట్లు, కొత్త పథకాలు, తర్వాత ఇలాంటి ఎకానమీ అంశాలు, కొత్త ప్రభుత్వ పథకాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వర్తమాన అంశాలు అంటే ఇలాంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి ఎకానమీలో కవర్ అవుతాయి. ఇలాగ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్తమాన అంశాలన్నింటినీ కూడా, కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఇవన్నీ మళ్ళీ అటు సబ్జెక్ట్ పరంగా కూడా కవర్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనము ఇది చదువుకుంటూనే బ్యాక్ ఏం జరిగింది అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా మీరు విశ్లేషణతో చదివితేనే జనరల్ స్టడీస్లో ఎక్కువగా ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ అనేది డే 1 నుంచి చదవాలి. ఎప్పటి నుంచి చదవాలి అంటే డే 1 నుంచి చదవాల్సింది. చాలామందికి బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుందంటే ఎగ్జామ్స్ ముందు 6 నెలల కరెంట్ అఫైర్స్ అని ఓ బుక్ దొరుకుతుంది, లేకపోతే ఏడాది కరెంట్ అఫైర్స్ అని ఓ బుక్ దొరుకుతుంది. అవి తెచ్చుకొని ఆ మ్యాగజైన్స్ తెచ్చుకొని అప్పుడు తిరగేస్తారు. అది చాలా రాంగ్. అట్లా చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ ప్రింటెడ్ బుక్స్ అప్పటికప్పుడు తెచ్చుకొని చదవడం అనేది పద్ధతి మార్చుకోండి. అలా ఎవరికైనా అలవాటు ఉంటే అది మానేసేయండి. దానివల్ల మీకు ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది ఉండదు. 6 నెలలు మనకి కరెంట్ అఫైర్స్ రాసేటప్పుడు కంపల్సరీ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ముందు నుంచి ప్రిపరేషన్ అనేది అవ్వాలి. తెలుగులో మనకి డైలీ న్యూస్ పేపర్లు అనేవి ఫస్ట్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ డే 1 నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అందులో ముఖ్యంగా ఇంగ్లీష్ అయితే ది హిందూ ఉపయోగపడుతుంది. తెలుగులోకి వచ్చేసరికి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లు ఉపయోగపడతాయి. వీటిలో అంతర్జాతీయ అంశాల నుంచి ప్రాంతీయ అంశాల దాకా అన్నీ కవర్ అవుతాయి. వాటిని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే అంతర్జాతీయ అంశాల దగ్గర నుంచి మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీకు కంప్యూటర్ ఉందనుకోండి, ఈ పేపర్లు ఓపెన్ చేసేసి, అన్ని పేపర్లు మీరు కొనలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంప్యూటర్కి వెళ్ళి మీరు ఆల్రెడీ మీకు దేంట్లో ఉన్నా కానీ దాన్ని కట్ చేయొచ్చు. అంతవరకు మనకి ఇంపార్టెంట్ అనుకున్న ఆ కరెంట్ అఫైర్ వరకు కట్ చేసుకోవచ్చు. అలా మనం స్కెచ్ పెట్టి కట్ చేసేసి దాంట్లో అవన్నీ ఒక ఫోల్డర్, ఏ డేట్ డేట్ ఫోల్డర్లో వేసేసుకుంటే, మీరు కంప్యూటర్లో వేసుకుంటే తర్వాత మనం దాన్ని రోజుకు ఒకసారి రివిజన్ చేసుకుంటూ వారానికి ఒకసారి మళ్ళీ మొత్తం అన్నీ చూసుకొని అట్లా చూసుకుంటూ పోతే మీరు కరెంట్ అఫైర్స్ కావడానికి అవకాశం ఉంటుంది. మన టెస్ట్లలో అయితే అట్లాంటివన్నీ కూడా చాలా వరకు కవర్ చేసి వస్తుంది. నాకు కూడా అలవాటు ఉంది. పొద్దున్నే లేవగానే నేను దాదాపు 3-4 పేపర్ల నుంచి అలాంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇతర అంశాలు, ముఖ్యమైన అంశాలు కానీ నేను అట్లా కట్ చేస్తాను అనమాట. అవన్నీ నాకు రేపొద్దున మళ్ళీ మీకు ఎగ్జామ్స్ పేపర్లు కరెంట్ అఫైర్ తయారు చేసేటప్పుడు అవన్నీ నాకు ఉపయోగపడతాయి అనమాట. ఇలాంటి కట్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. లేదంటే మీరు నోట్స్ రాయటం మాత్రం కంపల్సరీగా అలవాటు అనేది చేసుకోండి. పాయింట్స్ వైజ్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ అంటే మొత్తం వాడిచ్చిన వార్తనంతా మొత్తం ఎక్కించి రాయకండి. దాంట్లో మనకు పనికొచ్చే పాయింట్స్ ఏమైనా ఉంటే అంతవరకు రాసుకోండి, సరిపోతుంది. ఇక చివరిలో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదివితే మార్కులు వస్తాయనంటే మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఇప్పటి నుంచి ప్రతిరోజు చదువుకుంటూ పోండి, నోట్స్ రాసుకుంటూ పోండి. రిలేటెడ్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మీరు చదువుకుంటూ పోవాలి. అంటే చెప్పే కదా ఇందాక, పాలిటిక్స్ సంబంధించిన వస్తాయి, జాగ్రఫీ వస్తాయి, ఎకానమీ వస్తాయి, అలాంటివన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తాయి. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ పోతేనే మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫుల్లీ అప్డేటెడ్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక రిఫరెన్స్ బుక్స్ ఏంటి అని అడుగుతున్నారు ప్రతి వాళ్ళు. రిఫరెన్స్ బుక్స్లు అంటే మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, వివేక్, షైన్ ఇండియా, యోజన, ముఖ్యంగా యోజన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని పథకాలు వాటికి సంబంధించి వస్తాయి. యోజనలో తెలుగులోనే దొరుకుతుంది, ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఈ బుక్స్ మస్ట్గా చదవండి. అలాగే ప్రతిరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లు చూడండి. పాయింట్స్ నోట్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ టాపిక్, ఇది అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. దీనికి సంబంధించిన అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనమాట. ఈ టాపిక్ కింద భారతదేశంలోతో పాటు ఇతర దేశాలకు సంబంధాల మీద ఫోకస్ అనేది చేయాలి. ముఖ్యంగా మన పొరుగున్నటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్, మయన్మారు, శ్రీలంక ఇలాంటి దేశాలతో పాటు మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, యుఏఏ, సింగపూరు ఇలాంటి దేశాలతో మన సంబంధాలు కానీ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తర్వాత విదేశాంగ మంత్రులు వీళ్ళ పర్యటనలు కానీ, ఆయా దేశాలతో రిలేషన్షిప్లు కానీ, వాళ్ళతో వెళ్ళి మన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా సమావేశాలు, భాగస్వామ్య ఒప్పందాలు కానీ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఫ్రీ ట్రేడ్
అగ్రిమెంట్స్ ఉంటాయి, అలాంటివి కూడా ఎఫ్టీఏలు అలాంటివి కూడా మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ మొన్న ప్రధానమంత్రి కువైట్ వెళ్ళాడు, అలాంటిది కువైట్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడు అలాంటివి వచ్చినాయి. దాంట్లో ఆయనకు ఒక అత్యున్నత పదవి ఇచ్చారు, అది కరెంట్ అఫైర్స్ కింద కూడా కవర్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద కూడా కవర్ అవుతుంది. అలా ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు పేపర్లలో వస్తుంటే వాటి నోట్ చేసుకోవాలి. పాయింట్స్ వైజ్గా మాత్రమే నోట్ చేసుకోండి. ఇటీవల వచ్చినటువంటి ఎగ్జామ్స్లో అంతర్జాతీయంగా జరిగినటువంటి సమావేశాలు, సదస్సులకు సంబంధించినవి, అలాగే గతంలో ఎక్కడెక్కడ జరిగాయనే ప్రశ్నలు కూడా అడిగారు, వాటి సంవత్సరాలు అడిగారు. కాబట్టి అంటే మీరు ఉదాహరణకి వాళ్ళ సార్క్ సమావేశానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న చదివారనుకోండి, అసలు సార్క్ సమావేశాలు ఎప్పుడు మొదలైనవి, మన దేశంలో ఎన్నిసార్లు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఇలాంటి రిలేటెడ్ అందులో ఉన్నటువంటి సార్క్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఏంటి, వీళ్ళ లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ బ్యాక్ వెళ్ళి మీరు చదువుకోవాలి. ఈ రోజు చదివింది కరెంట్ అఫైర్ అది ఒక్కటి చదివి నోట్లో మనసులో పెట్టుకోవడం కాదు. మీరు రాసుకున్నప్పుడు అవసరం అయితే కరెంట్ అఫైర్స్లో అక్కడే రాసిపడేయండి. అసలు మీకు తిరుగుండదు. మీ నోట్స్కి అసలు చాలా వాల్యుబుల్ అనమాట, చాలా విలువైనది మీ నోట్స్. అప్పుడు మీరు సార్క్ సమావేశాలు జరిగారు, సార్క్ సమావేశాలకు సంబంధించి ఇవాళ జరిగింది, పలానా చోట జరిగింది, పలానా మంత్రి పాల్గొన్నారు, ఇవాళ తీర్మానం ఇది చేశారు, అది ఇదని రాసుకుంటారు. తర్వాత అసలు సార్క్ ఎప్పుడు మొదలైంది, ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఏం జరిగింది ఏంటి అన్నీ అక్కడే రాసిపడేశారు అనుకోండి, చాలా వరకు మీకు కవర్ అనేది అయిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, బిట్టుగా చదువుకొని 5,000 బిట్లు 10,000 బిట్లు అని దొరుకుతాయి కదా మార్కెట్లో బుక్స్, అవి చదువుకుంటే మీకు ఉపయోగం అనేది ఉండదు. దాన్ని ఎనలైజ్ చేసుకొని, నేను చెప్పిన విధంగా ఎనలైజ్ చేసుకొని ఆ విధంగా చదివితేనే మీకు గుర్తు అనేది ఉండిపోతుంది. అందుకే నేను వీడియోని మొత్తాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పింది. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు ఏదో ఇట్లా జరుపుకుంటూ పోతే మీకు ఉపయోగం అనేది ఉండదు. ఇక రిఫరెన్స్ బుక్స్ ఏంటి? రిఫరెన్స్ బుక్స్ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలకు సంబంధించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి. వివేక్ కానీ, షైన్ ఇండియా కానీ, యోజన మంత్లీ మ్యాగజైన్తో పాటు ప్రతిరోజు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లు చూడండి. నమస్తే తెలంగాణలో కూడా బాగానే వస్తాయి. ఇవన్నీ కూడా పాయింట్స్ నోట్ చేసుకోండి. కంపల్సరీగా నోట్ చేసుకుంటేనే మీకు ఉపయోగం అనేది ఉంటుంది. నేను చెప్పినట్టుగా సార్క్ సమావేశాలు జరిగినప్పుడు సార్క్ సమావేశాలు బ్యాక్ ఏమున్నాయని కూడా మీరు చేసుకోగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మూడో టాపిక్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించినటువంటి విజయాలు. గ్రూప్స్లో అన్ని పరీక్షలకు కూడా జనరల్ స్టడీస్కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల మీద ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. జనరల్ సైన్స్లో మనకి తెలుసు ఫిజిక్స్ ఉంది, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, కెమిస్ట్రీ ఉంది, జీవశాస్త్రం, బయాలజీ ఉంది. ఇలాంటి విభాగాలన్నీ ఉంటాయి. వీటితో పాటు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్షము, పర్యావరణ కాలుష్యము, జీవ వైవిధ్యము ఇలాంటివన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరల్ సైన్స్లో ఇచ్చే ప్రశ్నలు ఏవైనా సరే నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల మీద, అంశాల మీద ఎక్కువగా ఉంటాయి. కానీ సబ్జెక్ట్ని లోతుగా చదవాల్సిన అవసరం అనేది లేదు. 5, 10, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లలో మీరు ముఖ్యంగా టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్లలో మీరు ప్రిపరేషన్ అనేది అయితే మనకు కావాల్సినటువంటి సమాచారం అనేది ఉంటుంది. దానివల్ల మీకు సైన్స్ మీద సమగ్రమైనటువంటి అవగాహన అనేది ఏర్పడుతుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. వీటన్నిటిని కూడా బేసిక్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ని మీరు పొందడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 6 to 10th బుక్స్ అనేది కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఇక మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మాత్రం మీరు కంపల్సరీగా సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినటువంటి సిబిఎస్ఈ బుక్స్ చదివితే చాలా బాగుంటుంది. అది ఓస్వాల్ గ్రూప్కి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి, నేను తెప్పించాను అంతకుముందు. ఆ బుక్స్ మీరు కనుక చదివితే మాత్రం మీకు చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఇలాంటి పుస్తకం ఇది నేను దీని లింక్ అనేది నేను కింద పెడతాను. ఇవి అమెజాన్లో ఉన్నాయి, కొనుక్కోండి. ఇది ఎన్సీఆర్టీ 1 for all for యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీస్ అని ఈ జనరల్ సైన్స్. ఇది 6 to 10th సంబంధించిన 12th సంబంధించిన వరకు కూడా దీంట్లో ఉంటాయి. ఇలాంటి బుక్స్ 5 బుక్స్ ఉన్నాయి మొత్తం. ఇవి అంటే హిస్టరీ తర్వాత జనరల్ సైన్స్ ఇలాంటివన్నీ కలిపి ఒక 5 పుస్తకాల దాకా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చదువుకోండి, చాలా ఉపయోగపడతాయి మీకు అవి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా అంటే పాత యూపీఎస్సీలో వచ్చినాయి కానీ పిఎస్సీలలో వచ్చిన క్వశ్చన్స్ కూడా వాడు ఇచ్చాడు కాబట్టి ఆ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మస్తు బుక్స్ అవి. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీలో నిత్య జీవితంలో పనికొచ్చేటువంటి అనువర్తన అంశాలు కానీ, జీవశాస్త్రంలో మనకి మానవ శరీర ధర్మశాస్త్రం కానీ, వ్యాధులు ముఖ్యంగా పోషణ, విటమిన్లు, జంతువులు, మొక్కల శాస్త్రీయ నామాలు, వ్యాధి శాస్త్రము, ఇలాగ రీసెంట్గా వచ్చినటువంటి డిసీజెస్ కానీ, ఇవన్నీ ప్రభావం చూపించినటువంటి దేశాలు కానీ, ప్రాంతాలు కానీ, వీటన్నింటి మీద కూడా మీరు ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతరిక్ష ప్రయోగాలు, క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, జెట్ ఫైటర్లు, ఇస్రో విజయాలు, ఇలా
ఫాస్ట్ నుంచి ప్రజెంట్ దాకా కూడా కంపల్సరీగా ఇస్రో విజయాలన్నీ కూడా మనము అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, అలాగే ప్రపంచంలో జరుగుతున్నటువంటి రష్యా కానీ, నాసా కానీ, ఇలాంటి చైనా కానీ వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలు కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కంపల్సరీగా క్వశ్చన్లు అనేవి వస్తాయి. భారతదేశం ప్రస్తుతం అంతరిక్ష రంగంలో మనం తెలుసు దూసుకుపోతుంది. శాటిలైట్ ప్రయోగంలో కూడా మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాము. ఏటా విదేశాలకు చెందినటువంటి ఉపగ్రహాలు కూడా అంతరిక్షంలో విజయవంతంగా ఎగరేస్తున్నాం, మనం పంపుతున్నాము. వాణిజ్య అవసరాలతో కొంత అమౌంట్ కూడా మనం సంపాదిస్తున్నాం డాలర్లలో. మన అంతరిక్షం రంగం మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటివరకు సాధించిన అంశాల మీద గట్టిగా దృష్టి అనేది పెట్టండి. ఈ మెయిన్గా శాటిలైట్స్, ఈ శాటిలైట్స్కి ఉపయోగించేటువంటి ఇంజన్లు కానీ, తర్వాత ద్రవ ఇంజన్లు కానీ, తర్వాత రిమోట్ సెన్సింగ్ కానీ, ఇన్సాట్ ఇలాంటి వాటి మీద, ఈ అంశాలన్నిటి మీద కూడా మీకు ఖచ్చితమైనటువంటి అవగాహన అనేది ఉండాలి. ఇవి కాకుండా బయోటెక్నాలజీ ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అనమాట. ఇవన్నీ మూలకణాలు కానీ, తర్వాత జన్యు మార్పిడి, టీకాలు, మొక్కలు, ఐటీ కానీ, సోషల్ నెట్వర్కింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వరకు కూడా అన్నీ ప్రిపేర్ అవ్వాలి. అన్నీ కూడా కవర్ అవుతాయి, కంపల్సరీగా కవర్ అవుతాయి. ఇక రిఫరెన్స్ బుక్స్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ ఏంటి అంటే, రోజువారీగా మీరు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కానీ, మంత్లీ మ్యాగజైన్స్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. వాటిని మీరు కంపల్సరీగా చూసుకోండి. ఇవి కాకుండా మనకి విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే జనరల్ సైన్స్ బేస్డ్గా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను ఈ ఆర్టికల్ని నేను తెలంగాణ ఎగ్జామ్స్ మన ఇది ఉంది కదా, వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో పెడతాను. ఆ వెబ్సైట్లో ప్రతిదానికి కూడా నేను లింక్ పెడతాను. మీకు కావాలి కొత్తగా, ఇప్పుడు పాత వాళ్ళు అయితే అవసరం లేదా, ఉన్న పుస్తకాలు సరిపోతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళకి బుక్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు అనమాట. ఇంకోటి మనకి ఇంకా బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ పేరుతో పూర్వీ పబ్లికేషన్, అంటే రీసెంట్ లేటెస్ట్ బుక్స్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. లేటెస్ట్ బుక్స్లో కొంచెం ఈ మధ్య జరిగిన ప్రయోగాలు అట్లాంటివి కవర్ అవుతున్న ఉద్దేశంతో నేను దాంట్లో మెన్షన్ చేశాను. చూడండి, అవి మీకు నచ్చకపోతే వేరే ఏదైనా కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. అమెజాన్ లింక్స్ అనేది నేను వెబ్సైట్లో ఇస్తాను, మీరు పర్చేజ్ అనేది చేయండి. ఇక ఫోర్త్ టాపిక్ ఏదైనా అంటే ఇది పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ, ఉపశమన వ్యూహాలు. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి సమస్యల్లో పర్యావరణ కాలుష్యం చాలా ముఖ్యము. సివిల్ సర్వీస్లో ఇది ఇంతకుముందు ఒక సబ్జెక్టుగా ఉండేది. మనకి టీఎస్పీఎస్సీ వచ్చాక వీటిని కూడా ఈ పర్యావరణ అంశాలు కూడా మన దాంట్లోకి తీసుకొచ్చారు. అంతకుముందు ఉమ్మడి ఏపీపీఎస్లో ఈ పర్యావరణ అంశము ఉండేది కాదనమాట. అందువల్ల 10 ప్రశ్నల దాకా కూడా పర్యావరణంలో కవర్ అవుతున్నాయి. వాయు, జల కాలుష్యాలు, తర్వాత భూతాపం పెరగడానికి కారణాలు, గ్రీన్ హౌస్ వాయువుల మీద స్టడీ చేయాలి. అలాగే లేటెస్ట్గా పర్యావరణ సదస్సులు కానీ, దేశంలోకి విపత్తు నిర్వహణ కార్యాలయాలు ఇవి ఏ కేంద్ర ప్రభుత్వ శాఖల కిందకి వస్తాయి, తర్వాత రాష్ట్రంలో విపత్తు నిర్వహణ ఎలా డీల్ చేస్తున్నాయి, ఏ శాఖలు డీల్ చేస్తున్నాయి. ఇక విపత్తుల విభాగంలో భూకంపాలు కానీ, వరదలు, కరువు కాటకాలు, తుఫాన్లు ఇలాంటి వీటి నిర్వహణ, ఉపశమన చర్యలు ఇట్లాంటివన్నీ కూడా మీరు స్టడీ చేయాలి. ఇవి కాకుండా మనకి గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3లలో మనకి పర్యావరణ ఎకాలజీకి సంబంధించిన ఇందాక ఒక దాంట్లో చెప్పాను నేను, అది దాంట్లో వచ్చింది, కానీ యాక్చువల్గా దీంట్లోనే వస్తుంది అది. అలాంటివన్నీ కూడా మీరు జీవ వైవిధ్యం కానీ, పర్యావరణ కాలుష్యము ఇలాంటివన్నీ కూడా ఈ దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకనే వస్తాయి అన్నమాట. ఇక రిఫరెన్స్ బుక్స్ ఏంటి అంటే ఫస్ట్ రోజువారీగా కూడా పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అనేవి చూసుకోవాలి. అంటే పర్యావరణ కాప్ సదస్సులు జరుగుతాయి, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిందని, 2025 అత్యంత వేడిగా ఉండే సంవత్సరం కాబోతుంది, 2024 ఇప్పటికే వేడిగా ఉన్న సంవత్సరం అయింది, ఇట్లాంటివన్నీ వస్తాయి. అవన్నీ కూడా మీరు కంపల్సరీగా నోట్స్ రాసుకోండి. లేకపోతే నేను చెప్పిన విధంగా ఈ పేపర్ని కట్ అయినా చేసుకోండి. కాప్ సమావేశాలు కానీ, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఇవి కాకుండా విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అకాడమీ బుక్ కూడా ఉంది, తెలుగు అకాడమీ బుక్ లింక్ ఉంది. ఆ లింక్ నేను వెబ్సైట్లో పెడతాను ఈ ఆర్టికల్ ద్వారా, అక్కడ చూడండి. వివన పబ్లిషర్స్ వాళ్ళది లేటెస్ట్ బుక్లు ఉంది. నేను చెప్పా కదా, లేటెస్ట్గా ఏమున్నాయి అనేది కొంచెం మీకు ఎక్కువ కవర్ అవ్వడానికంటే లేటెస్ట్ అంశాలు కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఎలాగో మీరు ఇప్పుడు బుక్ కొన్నారనుకోండి, ఆ బుక్ ఎప్పుడో నవంబర్లోనో, డిసెంబర్లోనో, అక్టోబర్లోనో ప్రింట్ చేసింది. తర్వాత వచ్చే అంశాలన్నీ కూడా మీ పేపర్ల ద్వారా మీరు తెలుసుకోవాల్సిన అయితే అవసరం ఉంటుంది. దాంట్లో రాసుకోవాల్సింది మీరు అట్లా రాసుకుంటేనే, నోట్స్ రాసుకుంటేనే మీరు డెఫినెట్గా విజేతలు అనేది అవుతారు. మీరే కాదు, సివిల్స్ వాళ్ళు కూడా నోట్స్ రాసుకుంటారు. కంపల్సరీ నోట్స్ రాయకుండా ఎవరు కూడా కొట్టిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల నోట్స్ రాసుకోండి.
దీనికి సంబంధించిన లింకులన్నీ కూడా నేను వెబ్సైట్లో పెడతాను. ఇక 5th టాపిక్ ప్రపంచ భారత తెలంగాణ భౌగోళిక శాస్త్రము అండ్ ఎకానమీ. జాగ్రఫీకి సంబంధించినటువంటి సమకాలీన అంశాల మీద కూడా ఎక్కువగా దృష్టి అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. అలాగే అంటే సబ్జెక్ట్లోని అంశాలతో పాటు సమకాలీన అంశాలు కూడా మనకి స్టడీ అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనకి దీంట్లో కవర్ అవుతూ ఉంటాయి. గత ప్రశ్నల ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయని మీద మీరు అవగాహన ఏర్పరచుకోవాలంటే అందుకోసం ప్రీవియస్ ఇయర్ ప్రశ్నల బుక్స్ అనేది కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్స్ ఈపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మీరు తెచ్చుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా అది 53 క్వశ్చన్ పేపర్లు 54 క్వశ్చన్ పేపర్లు అనేవి ఉంటాయి. అవన్నీ ప్రతి వీడియోలో కూడా నేను పెడుతున్నాను, వాటిని చూడండి ఒకసారి మీరు. అలాగే వరల్డ్ జాగ్రఫీ, దీంట్లో మనకి విశ్వము, సౌర కుటుంబము, గ్రహాలు, ఉపగ్రహాలు, తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి ఆవరణాలు, వీటి గురించి తెలుసుకోవాలి. అలాగే భూభ్రమణం, భూపరిభ్రమణము, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి అంతర్నిర్మాణము, భూమి పొరలు, తర్వాత భూచలన సిద్ధాంతాలు, శిలలు, మృత్తికలు అంటే నేలలు, క్రమక్షయము, ఇలాంటివన్నీ కూడా వరల్డ్ జాగ్రఫీ కింద కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పీఠభూములు, మైదానాలు, భూస్వరూపాలు, అంతర్జాతీయ దినరేఖలు, స్థానిక కాలమానం, ఇవన్నీ పాతవి స్టాండర్డ్గా ఉండేవి. అలాగే ప్రధాన పంటలు, తర్వాత పండించే దేశాలు కానీ, వ్యవసాయ రీతులు కానీ, ఉత్పత్తులు అంటే ప్రపంచంలో అత్యధిక పలానా పంట పండించే దేశం ఏది, ఇట్లాంటివి అడిగే అవకాశం ఉంటాయి. ఇలాంటి అటవీ విస్తరణ కానీ, సమస్యలు కానీ, అంతరించిపోతున్నటువంటి జీవజాతులు కానీ, రెడ్ డేటా బుక్ కానీ, ఇలాంటివన్నీ కూడా వరల్డ్ జాగ్రఫీ గురించి అడుగుతారు. ఈ మధ్యకాలంలో ఏదైనా పనామా కాలంలో ఏదైనా ఇరుకుపోయి పడవలు ఇరుకుపోయి ఇదేని అనుకో, పనామా కాలం ఎప్పుడు ఏర్పడింది, ఏ దేశాల మధ్య, ఈ మధ్య మన ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పనామా కాలం మీద. పనామా కాలువను మేము స్వాధీనం చేసుకుంటాము, మాకు ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పి, మేము ఎక్కువ వాళ్ళకి ట్యాక్సులు చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందువల్ల అలాంటివి వచ్చినప్పుడు వెంటనే మీరు బ్యాక్ వెళ్ళి ఆ పనామా కాలువ అంటే ఏంటి, పనామా కాలువకి ఎందుకు వివాదం వచ్చింది, అసలు ఇంతకుముందు ఎవరి దగ్గర ఉండేది, తిరిగి స్వాధీనం చేసుకుంటా అన్నాడు అంటే ఇంతకుముందు అమెరికా ఆధ్వర్యంలో ఉండేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. అంటే కరెంట్ రిలేటెడ్ మర్చిపోద్దు. నేను అందుకే కరెంట్ అఫైర్స్ రాసుకోండి, నోట్స్ రాసుకోండి అని నేను రోజు చెప్తున్నా. మీరు పేపర్లు అన్నీ కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో లైబ్రరీ ఉంటే లైబ్రరీకి వెళ్ళి అన్ని పేపర్లు రిఫరెన్స్ చేసుకుంటూ అది రాయడం నేర్చుకోండి, నోట్స్ రాసుకోండి. లేదు అంటే మీరు ఈ పేపర్ని ఓపెన్ చేసుకొని ఈ పేపర్ని మీరు కంప్యూటర్లలో కట్ చేయడం అయితే చేసుకోండి. ఇంకా బి, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి దేశానికి సంబంధించినటువంటి మనకి భౌగోళిక ప్రాంతాల ఉనికి, తర్వాత సహజ వనరుల మీద అవగాహన అనేది ఉండాలి. మన దేశంతో ఉన్నటువంటి ఇతర దేశాలకు ఉన్నటువంటి సరిహద్దులు కానీ, వాటి పేర్లు కానీ, బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు ఎన్ని దేశాల బోర్డర్లు, ఎన్ని రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలతో బోర్డర్లు కలిగి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇంక నీటిపారుదల, పంటల విస్తరణ, వార్తల్లో ఉన్నటువంటి నదులు, ఉపనదులు, వాటి మీద ఆనకట్టలు, ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే ఋతుపవనాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, విస్తరణ, ఖనిజ వనరులు, పరిశ్రమలు, సాంప్రదాయేతర ఇంధన వనరులు, రోడ్డు, రైల్వే, జలమార్గాలు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, ఇలా పర్యావరణ హితంగా నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు కంపల్సరీగా వస్తున్నాయి. అలాగే ఇవన్నీ కూడా మనకి చాలా వరకు కరెంట్ అఫైర్ కింద కవర్ అవుతాయి. అందుకనే దీనికి చూసుకుంటూ ఉండాలి. దేశంలో ఆదిమ తెగలు కానీ, వారి సంస్కృతులు కానీ, భౌగోళిక ప్రాంతాల వారిగా వాళ్ళ పరిస్థితులు కానీ చదువుకోవాలి. అలాగే మన దేశంతో చైనా, పాకిస్తాన్, ఇతర దేశాలతో ఉన్నటువంటి నదీ జలాల గొడవలు కంపల్సరీగా స్టడీ చేయాలి. రీసెంట్గా ఏదైనా జరిగితే వాటి మీద మీరు స్టడీ చేసుకోవాలి. అలాగే పాకిస్తాన్, ఇండియా, భారత, చైనా మధ్య ఉన్నటువంటి నదీ జలాలు స్టడీ చేయాలి. ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్తో మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వ్యాపార పరంగా కానీ, తర్వాత మిగతా పరంగా కానీ, అలాంటివి కూడా మనం ఈ స్టడీ అనేది చేయాలి. అంటే బంగ్లాదేశ్తో యుద్ధం జరిగినప్పుడు, పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి యుద్ధం జరిగినప్పుడు మనం ఎలాంటి సహాయం చేసాం, అప్పుడు పాల్గొన్నటువంటి మేజర్స్ ఎవరు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు స్టడీ చేయాలి. ఇక తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో అంశాలను ప్రత్యేకంగా తెలంగాణ దృష్టితో కూడా చదవాల్సి ఉంటుంది. తెలంగాణ భూస్వరూపం కానీ, నేలలు కానీ, నదీ వ్యవస్థ కానీ, ప్రాజెక్టుల వివరాలు కానీ, పండే పంటలు, పరిశ్రమలు, అగ్రికల్చర్ కానీ, తర్వాత వర్షపాతము, కరువులు, కాటకాలు, మండలాల గురించి 33 జిల్లాల గురించి, మండలాల గురించి, అలాగే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి నదీ ప్రాజెక్టులు, అంటే బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులతో పాటు ముఖ్యంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అనేటువంటి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటివి, తర్వాత కాంగ్రెస్ హయాంలో చేపట్టినటువంటి ప్రాజెక్టుల మీద ఎక్కువగా దృష్టి అనేది పెట్టాలి. అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది రిఫరెన్స్ బుక్స్ ఏంటి అంటే జాగ్రఫీకి సంబంధించి ప్రపంచము, భారతదేశము, తెలంగాణ అనేది ఏడివి రమణరాజు గారి బుక్ బాగుంది.
తర్వాత తెలంగాణ ప్రాంతీయ భూగోళిక శాస్త్రము అనేసి తెలుగు అకాడమీలో 33 జిల్లాల సంబంధించి సమగ్ర స్వరూపం అనే ఒక బుక్ ఒకటి ఉంది. ఆ లింక్ కూడా నేను వెబ్సైట్లో పెడతాను. ఇది కాకుండా తెలంగాణ జాగ్రఫీ 33 జిల్లాల సమగ్ర స్వరూపం పేరుతో విన్నర్ వాళ్ళది కూడా ఇంకొక బుక్ ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇక ఇదే టాపిక్లో ఈ 5th టాపిక్లోనే మనకు ఆర్థిక శాస్త్రం అనేది కూడా ఉన్నది. ఆర్థిక శాస్త్రం ఎందుకు పెట్టాను అని అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 లెవెల్లో ఆర్థిక శాస్త్రానికి ప్రత్యేకంగా పేపర్లు అనేవి ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే పేరు మీద ప్రత్యేక పేపర్ ఉంది. ఆ పేపర్లు మీ అందరికీ తెలుసు, మొన్న కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీడియో చూసేవాళ్ళలో. ఆ పేపర్లో మీకు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ, తర్వాత తెలంగాణ ఎకానమీ, తర్వాత డెవలప్మెంట్ మీద విడిగా 3 సెక్షన్ల కింద క్వశ్చన్స్ అనేది కవర్ అయినాయి. అయితే జనరల్ స్టడీస్లో ఎకానమీ అనేది వీళ్ళకి ఉండదు, 2-3 లెవెల్ వాళ్ళకి ఉండదు. ఏమన్నా కరెంట్ అఫైర్స్ కింద కొన్ని కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే గ్రూప్ 4 కానీ లేదంటే విఆర్ఓలు, జేఆర్ఓలు, ఇంకా టెక్నికల్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ పోస్టుకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్లో 5th టాపిక్ కింద జాగ్రఫీతో పాటు ఎకానమీ కూడా ఉన్నది. ఈ వీడియోలో ఆ టాపిక్ కూడా అందుకే నేను కవర్ చేస్తున్నాను. మిగతా టాపిక్స్ అనేది మరో వీడియోలో ఇస్తాను. ఆర్థిక శాస్త్రం అంటే ఈ ఎకానమీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం. జనరల్ స్టడీస్లో ఎకానమీకి సంబంధించి మనకి 10 నుంచి 15 ప్రశ్నల దాకా వస్తున్నాయి. గ్రూప్ 2, 3లో ఎకానమీ పరిధి అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. టాపిక్స్ కఠినంగా ఉంటున్నాయి. ఇక ప్రశ్నలు కూడా హార్డ్గానే వస్తున్నాయి కొంచెం. అలాగే మిగతా పరీక్షల్లో మాత్రం ఎకానమీలో ముఖ్యంగా పంచవర్ష ప్రణాళిక అంటే గ్రూప్ 2, 3 కాకుండా పేపర్లలో వచ్చాయి కాబట్టి అలా వస్తున్నాయి. ఇక మామూలు ఉండే వాళ్ళకైతే మామూలు క్వశ్చన్లు అయితే ఎకానమీలో ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లేటెస్ట్ బడ్జెట్లు కానీ, ఆ బడ్జెట్లో ఏ అంశాలు ప్రాథమిక అంశాలు కానీ, తర్వాత ఏ శాఖలకు ఎంత కేటాయింపులు చేశారు, అలాగే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాలేంటి, కార్యక్రమాలేంటి, తర్వాత బ్యాంకులు కానీ, జాతీయ అంశాలు కానీ, జనాభా అంశాలు కానీ, ఇలాంటివన్నీ చదివితే సరిపోతుంది. జనరల్ స్టడీస్లో కూడా ఎకానమీకి ఖచ్చితంగా డైలీ పేపర్ చూడాల్సిందే. అవి ఫిగర్స్ అనేది నోట్ చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. కరెంట్ అఫైర్స్తో ముడిపడిన అంశాలే ఇక్కడ కూడా ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు చదువుకోవాలి. అలాగే 8th, 9th, 10th ఇంటర్ లెవెల్లో ఎకానమీ బుక్స్ ఉంటాయి కదా, తెలుగు అకాడమీ బుక్స్, వాటికి ప్రిపేర్ అనేది వాళ్ళు చాలామంది మళ్ళీ ఇప్పుడు నేను తెలుగు అకాడమీ చెప్పే కదా, మొన్న గ్రూప్ 1 కోర్టు కేసు సందర్భంగా తెలుగు అకాడమీ కాదంది కదా అని అట్లేం లేదు. మొన్న ఆయన బుర్రా వెంకటేశం గారు కొత్త చైర్మన్ కూడా ఆయన ఇచ్చారు, వివరణ ఇచ్చారు. మనం ఏవి చదివినా ఓకే, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొంత రిఫరెన్స్ అనేది పెట్టుకుంటారు, ప్రొఫెసర్లు కానీ వాళ్ళు కానీ. ఆ రిఫరెన్స్ ద్వారా వాళ్ళు చేయడానికి ఆ క్వశ్చన్కే వాళ్ళు జవాబు అనేది ఇస్తారు. అలాంటి తప్పులు ఏమైనా ఉంటే మనం క్లెయిమ్ చేయొచ్చు. మన వాళ్ళు అలా క్లెయిమ్ చేశారు కూడా, ఇది తప్పు పలానా తెలుగు అకాడమీలో ఇలా ఇచ్చారని చెప్పి చేశారు. అది వాళ్ళ ఇష్టం, డెసిషన్ అనేది అట్లా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అది కోర్టులో 2 కోర్టులకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అది వీగిపోయింది కాబట్టి ఫైనల్ అనేది టీఎస్పీఎస్సీ తీసుకునే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇక జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం లెక్కింపు పద్ధతులు, వివిధ ఆర్థికవేత్తల నిర్వచనాలు కానీ, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి, పేదరికం, నిరుద్యోగం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి 8th, 9th, 10th ఇంటర్ లెవెల్ పుస్తకాలలో డెఫినెట్గా ఉంటాయి. అవి కాకుండా మనకి తెలుగు అకాడమీ వాళ్ళు స్పెషల్గా ఎకానమీకి సంబంధించిన బుక్స్ కూడా వేశారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సందర్భంగా. అలాంటివి కూడా కొనుక్కోవచ్చు, మార్కెట్లో కూడా కొనవచ్చు. నేను రిఫరెన్స్ బుక్స్ అనేది కూడా దీనికి కూడా చెప్తాను. ఎకానమీ లేటెస్ట్ అంశాల కోసం తప్పకుండా డైలీ పేపర్లు అయితే తిరగేయాలి. బడ్జెట్కి సంబంధించినవి కానీ, లేకపోతే ఏమైనా కొత్త అప్డేట్స్ కానీ, ఏ పథకానికి ఏమైనా కేటాయిస్తే పిఎం కిసాన్ ఇవాళ 7వ విడత 8వ విడత నడుస్తున్నట్టుంది, అది ఎంత రిలీజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనకి దాంట్లోనే వస్తాయి కాబట్టి, పేపర్లోనే వస్తాయి కాబట్టి అవన్నీ మీరు పేపర్లు రాయటం, డైలీ నోట్స్ రాయండి. ఇది 100 సార్లు నేను అదే మాట చెప్తాను. నోట్స్ రాసుకున్నోడే బాగుపడతారు, నోట్స్ రాసుకున్నోడే డెఫినెట్గా విజేతలు అవుతారు. అది వాటిలో లేటెస్ట్ అంశాలు అనేది రాసుకోవాలి. అంటే ఉదాహరణకు బడ్జెట్ అంశాలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త పథకాలు కానీ, ఆ ప్రభుత్వ విధానాలు కానీ, వాటికి కేటాయించిన అమౌంట్లు కానీ, జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం లేటెస్ట్ ఫిగర్స్ కానీ, ఇలా మన దేశానికి సంబంధించినటువంటి రిలీజ్ అయ్యేటటువంటి అంతర్జాతీయ సూచీలు కానీ, నివేదికలు కానీ, ఆర్బీఐ విధానాలు కానీ, తర్వాత డిజిటల్ లావాదేవీలు కానీ, యూపీఐ లావాదేవీలు కానీ, ఇలాంటివన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచే మనకి వస్తాయి కాబట్టి వాటిని రాయడం అయితే ప్రాక్టీస్ చేయండి. డైలీ పేపర్లు, మంత్లీ మ్యాగజైన్స్ నుంచి వీటిని సేకరణ అనేది చేయండి. ఇవి కాకుండా మీకు రిఫరెన్స్ బుక్స్ కూడా కావాలి కాబట్టి, అంటే బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలి తెలుగు అక్కడ మన ఎకానమీకి సంబంధించి అనుకున్నప్పుడు, ఇండియన్ ఎకానమీ పేరుతో ఎంసీ రెడ్డి పబ్లిషర్స్ బుక్ లేటెస్ట్ది మార్కెట్లో ఉంది. దాని లింక్ నేను మన తెలంగాణ ఎగ్జామ్స్ మన ఛానల్ ఈ వెబ్సైట్లో పెడతాను, చూడండి. ఇక జీనియస్ పబ్లిషర్స్ వాళ్ళ బుక్ కూడా మార్కెట్లో లేటెస్ట్ ఉంది. ఇక జనరల్ స్టడీస్లో మొత్తం మనము 13 అంశాల మీద ఈ వీడియోలు అనేది నేను తయారు చేస్తున్నాను. ఇది మొదటి వీడియో, ఇంకొక 2 వీడియోలు ఉన్నాయి, వాటిని కూడా చూడండి కంపల్సరీగా మీరు.
అది అన్ని ఎగ్జామ్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంకా విఆర్ఓలు పడ్డా, లేకపోతే అగ్రికల్చర్ పోస్టులు పడ్డా, ఇంజనీరింగ్ పోస్టులు పడ్డా, వీటన్నిటికి కూడా ఉపయోగపడేవి ఇవి జనరల్ స్టడీస్ కామన్గా చెప్పేవి. అందుకే అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ అంశాలు కవర్ అవుతాయి అని చెప్పాను. తర్వాత వాటికి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్లు కూడా నేను ఇక్కడ నేను రాసుకున్నా కానీ మీకు ఇవ్వడం కుదరదు కాబట్టి, వీడియోలో ఇవ్వడం కుదరదు కాబట్టి నేను వెబ్సైట్లో పెడతాను. వెబ్సైట్లో నుంచి మీరు పబ్లిష్ చేయండి. అది పాత వాళ్ళు మళ్ళీ కొత్త కొనాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎకానమీకి సంబంధించి కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కొత్తగా ఉంటే కొనుక్కోండి. అలాగే ఇది 2 వీడియోలు, ఇంకో 2 వీడియోలు ఉంటాయి. మీరు ఎవరైనా ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోవద్దు. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి మొదటి వీడియో. ఇంకో 2 వీడియోలు అనేవి మన ఛానల్ నుంచి రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ.